ఆరాధన కొరకై హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుండి 18 వరకు మార్చి మనం చదువుతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుండి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేటుకును జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యమును లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములో పాలివాడు ఆయన. ఏలైనగా ఆయన ఎంత మాత్రము దేవదూతుల స్వభావం ధరించుకున్నట అబ్రాహాము సంతాన స్వభావం ధరించుకునేది. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. నిర్గమకాండము 15వ అధ్యాయం 11వ వచనం. మాట్లాడొద్దు, నిజాన్ని చెప్పించుకోకూడదు, ఇంకా మందిరంలో ఉన్నట్టు మౌనంగా ఉండాలి. నిర్గమకాండం 15:11 వచనం అందరం కలిసి చదువుకున్నాం. యెహోవా వెలుపలలో నీ వంటి వాడేవాడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, శృతి కీర్తనను బట్టి పూజ్యుడు, అద్భుతములు చేయవాడని నీ వంటి వాడేవాడు. ప్రార్థన సహాయం కొరకే దేవుని వైపు చూస్తాం. కృపా కనికరములు కలిగిన దయావాత్సల్యం పూర్ణుడా యేసుక్రీస్తు మగు ప్రభువా, నీ దయ కలిగిన నామమున వందనాలు. అత్యల్పుడును అయోగ్యుడును అజ్ఞానిని అనాలోచన కలిగిన వాడిని ప్రియమైన తండ్రి, నీ వాక్యం చేత నాతో మాట్లాడి ఆశ్చర్యమైన సంగతులు నీ వాక్యం చూపించి ఆ రీతిగా మేము ఆరాధించుటకు నీ సహాయం దయచేయమని, నీ దైవ సన్నిధిని అనుభవించుటకు నీ కృప దయచేయమని ప్రభా, బట్టివాడిని మట్టివాడిని అని ఒప్పుకుంటూ నీకు అప్పగించుకుంటూ యేసు ప్రభునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం కింద భాగంలో ఒక మాట ఉంటుంది. ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. దీన్ని వ్యాఖ్యానంలో ఏం చూస్తామంటే, అన్ని విషయములలో ఆయన మన వంటి వాడు కావలసి వచ్చిందంట. వంటివాడు, ఆయన మన వంటి వాడు కావలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆయన అసమానుడైనటువంటి దేవుడు, కానీ ఆయన మన వంటి వాడు కావాల్సి వచ్చింది. ఈ మాట చదివినప్పుడు చాలా భయం వేసేది నాకు. ఎందుకు భయం వేసిందంటే, అన్ని విషయములలో ప్రభువు మన వంటి వాడు కావాల్సి వచ్చింది. వాస్తవానికి లోకంలో మనము ఒకరి వంటి వారముగా మనం ఉండలేము, కానీ ఆయన మాత్రము భూమి ఆకాశములు సృష్టించిన వాడు, కాలమునే రెండుగా చీల్చిన వాడు, విభాగించిన వాడు, క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని చెప్పి ఆయన
ఈ భూమి పుట్టక మునుపు సూర్య చంద్ర నక్షత్రములు రాశులు కాకునకు మునుపు ఆయన ఉన్నవాడు, అనువాడు. ఆయన మొదటివాడు, కడపటివాడు. అత్యంత భయంకరుడైనటువంటి దేవుడు. ఆకాశాలు మహాకాశములు పట్టజాలనటువంటి వాడు. ఆయన మన వంటి వాడు కావాల్సి వచ్చిందంట. అది గమనించినప్పుడు మన పాపం యొక్క తీవ్రత ఎంత భయంకరమైంది చూడండి. లోకంలో ఉన్నటువంటి చతుష్పాద జంతువుల వరకు మానవ కోటి మొదలుకొని అన్నీ కూడా మానవుడు చేసినటువంటి పాపమును బట్టి అవి కూడా పాపముగా చేయబడి శపించబడి ఇవన్నీ కూడా దేవునికి దూరం అయిపోయినటువంటి అనుభవం. చూస్తే దేవుడు మన వంటి వాడు కావాల్సి వచ్చింది. మహామహిమతో నిండినటువంటి దేవుడు, ఎవరు సమీపింపురాని తేజస్సులో ఉండేటువంటి దేవుడు, మానవుని కొరకు భూమికి మన వంటి వాడు కావాల్సి వచ్చింది. మన వలె రక్తమాంసములను ధరించుకోవాల్సి వచ్చింది. భూలోకంలో రక్తమాంసములను ధరించుకొని మనుషుడు వలె జీవించాల్సి వచ్చింది. కేవలము మానవుడు దేవునికి దగ్గరకు కావాలని, ఎక్కడ దూరమైపోతాడు అని చెప్పి దేవుడే మనుషుడుగా అవతారం ఎత్తి భూమినికి వచ్చాడు. మానవ రూపంలో వచ్చాడు. దేవుని వాక్యంలో రాయబడింది కొలసి పత్రిక 2వ అధ్యాయంలో 19వ వచనంలో, దైవత్వం యొక్క పరిపూర్ణత క్రీస్తునందు ఆకారముగా కనబడుతున్నదని. దేవుని యొక్క పరిపూర్ణత క్రీస్తునందు సంపూర్ణముగా ఆకారముగా కనబడింది. కాబట్టి ఆయన ఎలాంటి వాడు అనేటువంటి మాటలు కొన్ని చూసినప్పుడు దేవుని వాక్యంలో ఎలాంటి వాడు, ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయము 19వ వచనం, ఆయన ఎలాంటి వాడు, వంటి వాడు అనేటువంటి మాటను చూడండి. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడింది. యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటి వంటి వాడు కాదు. యాకోబునకు స్వాస్థ్యమగు వంటి వాడు, స్వాస్థ్యం వంటి వాడు ఆయన. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే స్వాస్థ్యం వంటి వాడు. తర్వాత ఆయన సమస్తమును నిర్మించిన వాడు. 20వ వచనం చదవండి. నీవు నాకు గండ్ర గొడ్లి వంటి వాడు. ప్రభు ఆయన యొక్క పరాక్రమం చూసినప్పుడు, ఆయన యొక్క గొప్పతనం చూసినప్పుడు ఏం కనపడతా ఉందంటే దేవుని ప్రజలకి గండ్రగొడ్లు లాంటి వాడంట. ఇది ఏం మాట్లాడుతుంది అని అంటే విజయానికి సంకేతముగా ఉంది. మానవుడు అపజయాల పాలై, మానవుడు పాపము చేసి దేవునికి అవిధేయత చూపుడు ద్వారా ప్రతి ఒక్క ఆలోచనను, ప్రతి ఒక్క మాటను ఛేదించుచు, అది మూలుగు యొక్కయు ఆలోచనల యొక్కయు శోధించుచు, ఆ వాక్య ఖడ్గం ఆ గండ్రగొడ్డి వంటిది, నిన్ను నన్ను బాగు చేయాలనేటువంటిది. కాబట్టి ఆయన గండ్రగొడ్డు వంటి వాడు అంటే ఆయనకి ఎవరు తాలుకోలేరు, అంత గొప్పవాడు. ఎలాగో మరి మన వంటి వాడు కావాల్సి వచ్చింది. మన వంటి వాడు
ఆయన వంటి వారు ఎవరు లేరు. ఆయన ఏమైనా చేయగలడు. కానీ ఆయన మాత్రము మనల్ని నష్టపరచడానికి ఇష్టపడకుండా, మనల్ని బాగు చేయడానికి, మనకు విజయం ఇవ్వడానికి, అపవాదిని ఓడించుటకు ఆత్మఖడ్గమై ఆయన గండ్రగొడ్డిగా దిగొచ్చాడు భూమి నుంచి. సాతాను తంత్రములను చెదరగొట్టుటకు, సాతాను యొక్క ఆలోచనలు చెడగొట్టుటకు, వాని యొక్క ఉచ్చు నుండి, వాని యొక్క బంధాల నుండి నన్ను తెంపుటకు మనుషుల చేత నిరాకరింపబడ్డాడు, మనుషుల చేత తృణీకరింపబడ్డాడు, మనుషుల చేత హేళన చేయబడ్డాడు, ఓర్చుకున్నాడు. అందుకనే దేవుడు ఆయన గండ్రగుడ్డి వంటి వాడంట. చూడండి ఇంకా ఎట్లా రాయబడింది. మలాకి గ్రంథం 3:2. మలాకి గ్రంథం 3:2. ఎలాంటి వాడు, ఇంకా ఎలాంటి వాడు అక్కడ రాయబడింది. అయితే ఆయన కంసలి అగ్ని వంటి వాడంట. ఎలాంటి వాడంటే ఈయన కంసలి అగ్ని వంటి వాడు. అందుకని మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు అని చెప్పబడుతుంది. ఇర్మియా గ్రంథం 23:23లో ఆయన దేవుడు ఏలయనగా దేవుడు దహించు అగ్ని వంటి వాడు. అంటే ఏంటికి అగ్ని దేనికి ఉపయోగిస్తారు? ఇక్కడ అగ్ని దేని గురించి మాట్లాడుతుంది అని అంటే మానవ మలినమును తీసివేసేవాడు. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు? మానవుని యొక్క మలినం. మలిన వస్త్రము వలెనే నిండియుంటిమి నిందలతో, మలిన వస్త్రము వలెనే నిండియుంటిమి నిందలతో, తండ్రి మాదిరిగా నన్ను వెదకి వచ్చి తండ్రి మాదిరిగా నన్ను వెదకి వచ్చి కాబట్టి మలిన వస్త్రం, పాపం అనేటువంటి మలిన వస్త్రం, పాపం అనేటువంటి మస్టు, దోపు సొమ్ము అనేటువంటి దుర్మార్గత, చెడుతనం అనేటువంటి స్వభావం, ఈ మస్తు నుండి ఏది కూడా శుభ్రము చేయలేదు. అయితే దీన్ని చేయగలిగింది ఒకటి అగ్ని. మన దేవుడు కంసాలి వాడి వలె నిన్ను నన్ను బంగారుగా స్వచ్ఛమైనటువంటి వారిగా చేయాలని, పరిశుద్ధులుగా చేయాలని తన అగ్ని చేత నిన్ను నన్ను కాల్చాడు. ఇది ఏం చూపిస్తుందంటే అగ్నిలో బాప్తిసము అని రాయబడి ఉంటుంది బైబిల్లో. శ్రమ, అగ్ని వంటి శ్రమలు అని రాయబడింది. దీంట్లో కూడా బాప్తిసం, శ్రమలో కూడా బాప్తిసం. అది దేవుడు ఇచ్చేటువంటిది. ఇప్పుడు దేవుడు మన గురించి మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఇలాగున నేను నన్ను శుద్ధుడిగా చేశాడు, నీలో నాలో మలినం తీసేశాడు, మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. కాబట్టి ఆయన గండ్రగొడ్డు వంటి వాడే కాదు, ఆయన అగ్ని వంటి వాడు. తర్వాత సాకిలవాణి సబ్బు వంటి వాడు అంట. బైబిల్ గ్రంథంలో మనం మత్తయి సువార్త 9వ అధ్యాయంలో, లూకా సువార్త 9వ అధ్యాయంలో చదువుతాం. ఆయన వస్త్రములు ఏ చాకలి తెలుపు చేయలేనంత తెల్లవిగా ప్రకాశించినాయంట. ఇక్కడ ఏం మాట్లాడుతుంది అని అంటే తెలుపు, ఇది కూడా పరిశుద్ధతను గురించే మాట్లాడుతుంది. మారు మనసు పొందినటువంటి అనుభవంలోకి తీసుకొస్తుంది. చిరుతపులి తన మచ్చలను మార్చుకోగలడా? మార్చుకోలేదు. కీడు కలవాడబడిన మనిషి పరిశుద్ధుడిగా చేయబడలేదు.
అయితే పరిశుద్ధుడైనటువంటి వాడు మాత్రమే రావాలి, కీడు లేని వాడు మాత్రమే రావాలి. అందుకనే నిన్ను నన్ను మలిన వస్త్రములతో ఉన్న నన్ను నిండినటువంటి నిందలతో నిండిన మనల్ని తండ్రి వలె మధ్య దగ్గరకు వచ్చినాడంట. ప్రేమతో మనల్ని ఆదరించినాడంట, ప్రేమతో మనకు సహాయం చేసినాడంట, ప్రేమతో నన్ను కడిగినాడంట. అందుకని ఆయన సబ్బు వంటి వాడు, కంసలి అగ్ని వంటి వాడు, ఆయన గండ్రగొడ్డి వంటి వాడు. అయితే ఇక్కడ చూడండి, ఇంకొక మాట ఉంది. కీర్తన గ్రంథం 86 అధ్యాయం 9వ వచనం. 86:9. కీర్తన 86 అధ్యాయము 9వ వచనం. 9వ వచనం. 86:9. ప్రభువా, దేవతలలో నీ వంటి వాడు లేడంట. చూసినారా? కాబట్టి ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట, ప్రభువా దేవతల్లో నీ వంటి వాడు. అందుకని వేలుపులలో నీ వంటి వాడు లేడు, పరిశుద్ధతను బట్టి. అంటే అర్థమైంది, ఏ పాపము, కామ, క్రోధ, మధు, మత్సరములు లేనివాడు. ఏ కత్తి తీసుకొని కానీ, ఏ బాణం తీసుకొని కానీ ఎవరిని ఆయన ఇబ్బంది పెట్టకుండా ప్రేమ చేత సమస్తమును జయించినటువంటి వాడు. పుట్టుకలో పాపం లేదు, ఎదిగిన జీవితంలో పాపం లేదు. శ్రమ పొందాడు, శ్రమపడి వారికి సహాయకుడైనాడు. సమస్త దేవతలలో నీ వంటి వాడు. తర్వాత అన్నిటికంటే ఆయన వేలుపులలో ఆయనకు ఆయనే సముడు. 6వ వచనం చూడండి ఒకసారి. ఇక్కడ ఏం రాయబడింది? 6వ వచనం కింద ఒక మాట అంటాడు. సారీ, అది కాదు, హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 14-15 వచనాలు చదవండి. హోషేయ గ్రంథం 14-15 వచనాలు. 5వ అధ్యాయము 14-15 వచనాలు. హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 14-15 వచనాలు. ఎఫ్రాయిములకు సింహం వంటి వాడును, యూదా వారికి కొదమ సింహం వంటి వాడును. చాలు. కాబట్టి ఎఫ్రాయిములకు ఎవరండి? ఈయన సింహం వంటి వాడు. ఈయన సింహం వంటి వాడైన వాడు ఇప్పుడు మనం చూస్తే దేవుని వాక్యంలో సమానమైన రీతిలో మన వంటి స్వభావము ఆయన ముఖంలో చూసినప్పుడు ఆ తేజస్సు, ఆ పౌరుషం, ఆ యొక్క గండ్రగొడ్డి వంటిది, సమస్త దేవతల కంటే గొప్పవాడైనటువంటిది, ఇవన్నిటినీ సింహం వంటి వాడు, అగ్ని వంటి వాడు, ఈ రూపములన్నిటిని కూడా పక్కన పెట్టేసి ఎలా వచ్చినాడంట? ఇప్పుడు హెబ్రీ పత్రికలో ఆ మాట, తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చింది. అన్ని విషయములలో ఏమైనాడంట? ఆయన మన వంటి వాడైనాడు. అందుని బట్టి ప్రభుని ఆరాధించాలి మనం. ప్రభా, నీవు గండ్రగొడ్డి వంటి వాడివి, వేలుపులలో నీకు సమడు లేదు, పరిశుద్ధతను బట్టి నువ్వు పూజ్యుడు. ఎక్కడ? నిర్గమకాండం 15-11లో సమస్తం వాటన్నిటికంటే గొప్పవాడివి, దేవతల కంటే గొప్పవాడివి, అగ్ని వంటి వాడివి, సబ్బు వంటి వాడివి, సింహం వంటి వాడివి. అయితే ప్రియుడా, నా కొరకై అన్ని విషయములలో నా వంటి వాడు కావాల్సి వచ్చింది. సమానమైన మనిషి వలె, సమానమైన స్థితిలో, సమానమైనటువంటి నిరుపేదగా దేవుడు మన కొరకు వచ్చినాడు. చూడండి ఆయన గొప్పతనం నీ కోసం, నా కోసం ఇంతగా తగ్గించుకున్నాడు. మనము పాపంలోను, మరణంలోను, లోకంలోను జీవించినటువంటి వారు, చెడిపోయినటువంటి వారు, మన ఆలోచనలు చెడిపోయినవి, సొంత స్వార్థమును ఆలోచించేవారు, స్వకీయమైనటువంటి ఆలోచించేవారు, పరాయి వాళ్ళ గురించి ఆలోచించేయము. నేను, నా పిల్లలు, నా కుటుంబం బాగుంటే చాలనేటువంటి వారం, ఎదుటి వాళ్ళకి ఇబ్బందులు ఉన్నారా, కష్టములు ఉన్నారా అనేటువంటి ఆలోచన చేయలేనటువంటి వారు, ఇలాంటి స్వభావం కలిగిన మనుషులు, ఇలాంటి చెడు ఆలోచనలు కలిగిన మనుషులు
మన వంటి వాడు ఆయన తగ్గించుకున్నాడు. కానీ మన వంటి వాడైనాడు, కానీ మన వలె ఆయన పాపం చేయలేదండి. హెబ్రీ పత్రిక 4:16 ఉంది, ఆయన మన వలె శోధింపబడలేదు, ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము రాలేదు. హెబ్రీ పత్రిక 12:1 ఆయన నోట ఏ కపటము రాలేదు. బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి అప్పగించుకున్నాడట. అంతగా మన కొరకు తగ్గించుకొని మన వంటి వాడైనాడు, మన వలె పేదగా అయినాడు, మన వలె తగ్గించుకున్నాడు, మన వలె ఆయన ఈ లోకంలోనికి దీనుడుగా, పేదవాడుగా, ఏమి లేనివాడుగా వచ్చాడు. ఆయన ఈ లోకంలో శ్రమ పొందుతూ వచ్చాడు, దుఃఖ పొందుతూ వచ్చాడు. చూడండి, కొన్ని మాటలు చూద్దాం. ఫిలిప్ పత్రికలో చదవండి. ఫిలిప్ పత్రిక 2:7-8 చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:7-8. ఆయన మనుషులు పోలికగా పుట్టాడట. మన వంటి వాడు అంటే అర్థమైంది, మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకున్నాడంట. వా, ఎంత భయపడే మాట ఇక్కడ రాస్తుంది కదా. మనుషులు పోలికగా పుట్టాడు. దేవుడు నరుడైనాడు. దేవుడు ఏమైనాడు? నరుడుగా వచ్చాడు. ఈ దేవుడు ఎవరు మరి? ఏ రూపంలో చూడగలం? ఆయన శబ్ద రూపంలో ఉన్నటువంటి వాడు, వాక్కు రూపంలో ఉన్నటువంటి వాడు. యేసు అనేటువంటి పేరుతో ఈ భూమికి మనుషుడుగా జన్మించినట్టుగా చరిత్రలు, లేఖనాలు, బైబిలు అన్ని గ్రంథాలు ఘోషిస్తున్నాయి. దేవుడు ఒక్కడే ఆ శబ్ద రూపమైనటువంటి దేవుడు మనుషుడుగా, నరుడుగా, మనిషి పోలికగా పుట్టి దాసుల స్వరూపం ధరించుకొని తను తాను రిక్తుడు అంటే అర్థం ఏంటంటే తనకు తాను కానీ ఏమి లేనివాడుగా చేసుకున్నాడు. అంటే తనకున్నవన్నీ విడిచిపెట్టాడు. ఆ వైభవం మోక్ష రాజ్యంలో, పరలోక రాజ్యంలో, స్వర్గములో తులతూగేటువంటి ఆయన, ఆరాధింపబడుతున్నటువంటి ఆయన, తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆ మహిమ ఎంత గొప్పదో ఆ గొప్పతనమునంతా తీసివేసుకొని రిక్తుడై సమానమైనటువంటి మనుషుడుగా ఒక శరీరమును దాల్చుకొని మనుషుడుగా ఈ భూమికి దిగివచ్చాడు. ఇంతగా తగ్గించుకున్నాడు, తన్ను తానే రిక్తుడుగా చేసుకున్నాడంట. మనం అట్లా తగ్గించుకుంటామా? మనం అట్లా అంటామా? బా, నా గురించి మీకు తెలియనా, నా టాలెంటే వేరు అంటాం మనం కదా. నేను సామాన్యమైన వ్యక్తిని కాదు, నా డిగ్రీలు చూడు, నా వస్త్రధారణ చూడు, నా స్టైల్ చూడు. రకరకాలుగా మనం ఈ లోకంలో మనం అన్ని చూపించుకుంటాం. కానీ ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఎక్కడ కానీ తన మహిమను చూపించుకోలేదు. తన కొరకు ఏది కూడా ఉపయోగించుకోలేదు. అన్ని ప్రజల కొరకే ఉపయోగించాడు, కానీ తన కొరకు ఏది ఉపయోగించుకోలేకపోయినాడు. 33.5 సంవత్సరాల జీవితంలో 30 సంవత్సరాలు వడ్లవానింట్లో పుట్టి, వడ్లవానింట్లోనే పెరిగి, వడ్లవాడిగా పనిచేశాడు. సమయం వచ్చినప్పుడు 3 సంవత్సరంలో తన మహిమను ప్రజలు కనుక్కుంటూ వచ్చినారు. కేవలం 3 సంవత్సరాలే. 3.5 సంవత్సరాల జీవితంలో ప్రపంచమనంతా తలకిందులుగా చేశాడు. నిన్ను వాళ్ళని, పొరుగు వాళ్ళని ప్రేమించని చెప్పాడు, క్షమించని చెప్పాడు. పాపులను క్షమించినాడు, దుర్మార్గులు క్షమించినాడు, కరుడు కట్టిన దొంగలను క్షమించినాడు, ఉమ్మివేసేవారు క్షమించినాడు, తిట్టేవారు క్షమించినాడు, ఓర్చుకున్నాడు. శాంతి మార్గంలో ప్రజలు నడిపించాడు. ప్రియులారా, అంతగా ఆయన మన కొరకు, మన నిమిత్తమై తగ్గించుకున్నాడు, రిక్తుడుగా చేసుకున్నాడు. ఇప్పుడు 8వ వచనంలో అంటాడు, మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తానే తగ్గించుకున్నాడు. ఆకారమందు ఎట్లా కనపడినాడంట? మనుషుడుగా కనపడినాడు. అందరూ మనుషులు అనుకున్నారంట. యూదులు కూడా మనుషులు అనుకున్నాడంట. యూదులు కూడా ఆయన నమ్మలేదంట.
ఆయన స్వకీయులు ఎదుకు వచ్చిన స్వకీయులు ఆయన నమ్మలేదు. ఆ కాలమందు మనుషుడుగా కనపడ్డాడు. మరణం పొందినంతగానగా, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. అంతగా తను తాను తగ్గించుకున్నాడు. శిలువకి ఏగే స్థితిలోనికి వచ్చినాడు. శిలువకి ఎక్కేంత అంతగా తగ్గించుకున్నాడు. సమస్తమును తను మన నిమిత్తమై దారిపోసాడు. ఆ ఘనత, ఆ ప్రభావం విడిచిపెట్టాడు. ఏమి లేనో నిరుపేదగా ఉన్నాడు. అందుకనే రోమపత్రికలో మనం 8వ అధ్యాయము 3-4 వచనాల్లో చూడండి, ఒక అమూల్యమైన మాటలు రాయబడ్డాయి. అక్కడ రాసుంది, చూడండి. ఆ పిల్లోని పట్టుకోండి, వాళ్ళ వాక్యం విని అమ్మా. రోమా 8:3 వచనం. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకున్న మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరం అందు మన పాపమునకు శిక్ష విధించినాడంట. పాప శరీరాకారంతో పంపి ఆయన తన శరీరం అందు పాపమునకు శిక్ష విధించినాడు. ఆయన కుక్కై రాలే, ఆయన ఏనుగై రాలే, సింహమై రాలే. సింహం దగ్గరికి రాణిస్తుంది, కుక్క దగ్గరికి రాణిస్తుంది, పశువు దగ్గరికే రాణిస్తుంది. అందుకని పురుగు దగ్గరికే రాణిస్తుంది. అందుకని ఏం చేశాడంటే తాను కూడా మనిషి దగ్గరికే రానియగలడని చెప్పి ఈ మానవుడు పాపాకారంతో పుట్టిన మానవుడిని బలే ఆయన కూడా పాపాకారంతోనే జన్మించినాడు. మనుషుడుగా కనపడి శిలువ మరణం పొందాడు. మన పాపమునకు ఆయన శరీరమునకు శిక్ష విధించినాడంట. పాపం చేసింది మనము, శిక్ష పొందింది ఆయన. సింహం వంటి వాడు, గొడ్ల వంటి వాడు కదా, అగ్ని వంటి వాడైనటువంటి వాడు శిలువలో చూసినప్పుడు నిరాకారుడుగా, ఏమి లేనివాడుగా, సొగసైనను స్వరూపమైనను ఏమి లేని వాడుగా, లేదని 5 సార్లు రాయబడి ఉంటుంది యెషయా గ్రంథం 53వ అధ్యాయం. సొగసైనను లే, స్వరూపమైనను లే, చూడనొల్లని వాడాయను కదా. కాబట్టి లేనివాడైనాడు. అందుకనే మనం యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం చూసినప్పుడు లోక పాపమును మోసుకుపోతున్న దేవుని గొర్రెపిల్ల వంటి వాడైనాడు, నిరుపేద వంటి వాడైనాడు కదా, నిరుపేద వంటి వాడైనాడు, రిక్తుడైనాడు, పాప శరీరాకారంతో వంటి వాడైనాడు, ఆకారమందు మనుషుడు వంటి వాడైనాడు. మనవలే ఆయన మన వంటి వాడు కావాల్సి వచ్చింది. అందుకనే ఆయన తను తాను మన నిమిత్తమై తగ్గించుకొని ఏం చేసినాడంట, తన శిలువ మన నిమిత్తమై ఆయన శిలువలో ప్రాణం ఇచ్చాడు. చూడండి, ఈ విధంగా ఉంటే ఆయన ఏమన్నాడంటే, మోషే ఏలీలు ఏమన్నారు తెలుసా? ప్రభా, అంతటి గొప్ప వాడివి, సముద్రమును చిలిచినటువంటి వాడివి, 10 తెగులు పంపించినటువంటి వాడివి, ఆకాశం నుండి అగ్ని కురిపించినటువంటి వాడివి, ఇంత దీనుడు అయినావే, ఎందుకు దీనుడు అయినావు అని చెప్పి ఇద్దరు వచ్చి అడిగినారు, మోషే ఏలియా. ఆయన అన్నాడు, యెరూషలేములో నేను శిలువ మరణం పొందాలి అని మాట్లాడినాడంట. ఇద్దరు వచ్చి అడిగినారు. చూడండి ఆ మాట, లూకా సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. లూకా సువార్త ఇద్దరు వచ్చి అడుగుతారు, అక్కడ మాట్లాడతారు. లూకా సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. ఆయన ప్రార్థించుతుండగా ఆయన ముఖము మారిన, ఆయన వస్త్రము తెల్లనివై దగదగ మెరిసెను. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండేది, వారు మోషే ఏలియా అనువారు. చూడండి, వారు మహిమతో అగ్గుపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబో నిర్గమమును గురించి మాట్లాడుచుండిరి. ఏమని మాట్లాడుతున్నారంట? యెరూషలేములో నువ్వెందుకు శిలువ మరణం పొందాలి, నువ్వెందుకు ఈ దీనస్థితికి రావాలి, నువ్వు అగ్ని వంటి వాడివి, పరాక్రమవంతుల వాడివి, వేల్పులలో నీకు సముడైన వారు లేరు, సమస్తమును కంటే గొప్పవాడివి, నువ్వు మా వంటి వాడే ఏంది ప్రభా, నువ్వు ఇలాంటి కావడం ఏంది ప్రభా, నేను పోతా, లేకుంటే ఏలియా పోతాడు,
మేము వాళ్ళ నిమిత్తమే ప్రాణం పెడతామంటే లేదు లేదు లేదు, నా పిల్లల నిమిత్తమే నేనే ప్రాణం పెట్టాలి. అంతగా దీనుడై, అంతగా తగ్గించుకొని, అంతగా రిక్తుడు చేయబడ్డాడు. కాబట్టి ఇంతగా మన నిమిత్తమై తగ్గించుకున్నాడు. యెషయా గ్రంథం 50 ఆ మాట చూస్తాము. ఇట్లా లేనివాడు లేనివాడు అనే మాటలు కనపడతాయి మనకు. చూడండి, మొదటి వచనం, మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మాను. 53వ అధ్యాయం యెషయా గ్రంథం. యెహోవా బాహు ఎవరికి బయలుపడింది? లేత మొక్క వలె, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె ఆయన మన ఎదుట లేత మొక్క వలె అయినాడట. తర్వాత అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. తర్వాత మనం అతన్ని చూసినంతగా అపేక్షించినంతగా అతని యందు స్వరూపమైనను లేదు. ఆయన చూస్తే ఎవరు గుర్తుపట్టలేకపోయినారంట. 7వ వచనం, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపడిన అతను నోరు తెరవలేదు. తర్వాత కింద ఏమంటున్నాడంటే అతడు నోరు తెరవలేదు. కింద కూడా ఆ మాట అంటాడు, బొచ్చు కత్తిరించమని ఎదుట మౌనముగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. తర్వాత 9వ వచనం కింద భాగం, నిశ్చయముగా అతడు అన్యాయం ఏమి చేయలేదు. తర్వాత అతని నోట ఏ కపటమును లేదు 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 లేదు, ఏమీ లేనివాడుగా రిక్తుడుగా ఆయన జన్మించాడు. దేనికోసం అంటే నీ కొరకు నా కొరకు అంతగా తగ్గించు. కాబట్టి అంత గొప్ప ప్రభువుని